బ్రేకింగ్ న్యూస్ సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. రైలులో మైనర్ బాలికను లైంగికంగా వేధింపులకు గురి చేసి వీడియోలను చిత్రీకరించారు. రక్సల్ ఎక్స్ప్రెస్ లో కేల్జార్ రైల్వే స్టేషన్ దాటుతుండగా ఘటన జరిగినట్లు బాధితురాలి తండ్రి సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో వాష్రూమ్ కు వెళ్లగా లైంగిక వేధింపులు జరిగాయన్నారు. లైంగిక వేధింపుల విషయాన్ని తల్లిదండ్రులకు యువతి చెప్పడంతో అతని ఫోన్ చెక్ చేశారు. ఫోన్లో వీడియోలను గుర్తించి సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నాడు. ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో మరో దారుణం చేస్తుంది. రీసెంట్ గా ఎంఎంటీఎస్ ట్రైన్ లో జరిగిన ఘటన మరొక ముందే మరో ఘటన జరగడంతో కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. రైల్లో మైనర్ బాలికను లైంగికంగా వేధింపులకు గురి చేసి వీడియోలు చిత్రీకరించినట్లుగా కూడా దుండగుడి పైన ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్ ఒక ఎక్స్ప్రెస్ రైల్లో కేల్జార్ రైల్వే స్టేషన్ దాటుతున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లుగా కూడా ఫిర్యాదులో బాధితుడు తండ్రి పేర్కొన్నారు. అయితే ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కుటుంబంతో కలిసి తాను రైల్లో ప్రయాణిస్తున్న సందర్భంలో రాత్రి 2 గంటల సమయంలో మైనర్ బాలిక వాష్రూమ్ కు వెళ్ళగా అక్కడ దుండగుడు లైంగిక వేధింపులకు పాల్పడడం, అక్కడ ఆమెను దాదాపు అరగంట పాటు ఆమెని లైంగిక వేధింపులకు గురి చేయడం, ఈ జనరల్ గా ఆమెను వేధిస్తున్న సందర్భంలో కూడా ఆమెకు సంబంధించిన వాష్రూమ్ కి వెళ్లి వస్తున్న సందర్భంలో ఆమెని ఫోన్ లో వీడియోలు చిత్రీకరించడంతో వెంటనే ఆమె తన తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులు అప్పటికే రైల్లో ఉన్న వ్యక్తిని వెంటనే పట్టుకొని ఆయన ఫోన్ లో ఉన్నటువంటి వీడియోలను కూడా పూర్తిగా డిలీట్ చేసి పోలీసులకు అప్పచెప్పిన పరిస్థితి. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోక్సో లైంగిక వేధింపులు చేసిన మైనర్ బాలిక మీద లైంగిక వేధింపులు పాల్పడ్డ నేపథ్యంలో పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. రీసెంట్ గా ఎంఎంటీఎస్ ట్రైన్ లో కూడా ఈ తరహా ఘటన జరగడంతో రైల్వే పోలీసులు కూడా అప్రమత్తయ్యారు. జనరల్ గా ఎక్స్ప్రెస్ రైల్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ కానీ పోలీసు అధికారులతో ఒక ప్రత్యేక భద్రత ఉంటుంది. మరి నిన్న ఎక్స్ప్రెస్ రైల్లో ఏం జరిగిందన్న అంశం, అక్కడ మరి పోలీసులు ఉన్నారా, వారికి సమాచారం అందించారా లేదా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగుని అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రసన్న. రైట్ సాగర్, థ్యాంక్ యూ.